ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 44వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా యోసేపు గారు దేవుడిచ్చిన దర్శనంను బట్టి ఆయనకి సాక్షిగా నిలవబడ్డాడు. ఆ సాక్ష్యాన్ని ఆయన నమ్మారు కనుక ఇతరుల ఎదుట సాక్షిగా నిలవబడ్డారు. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని దర్శనాలను లేదా వాగ్దానాలను మన జీవితంలో చేసినప్పుడు మన వల్ల అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో దేవుడు మన జీవితాల్లో ఆ సాక్ష్యాన్ని ఏదో ఒక రూపంలో మన జీవితాల్లో నెరవేరుస్తాడు. యోసేపు జీవితంలో ఆయన్ని ఒంటరిగా చేసి ఆయన మీద ఆధారపడే విధంగా దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేశారు. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన మన యొక్క జీవితపు వాగ్దానంలో మనల్ని ఒంటరిగా చేసి ఆయనకి దగ్గరయ్యే విధంగా ఆయన చేసినప్పుడు మనం ఆయనకి లోబడి ఆయనలో ఉన్న ఆ మధురత్వాన్ని మనం అనుభవించినట్లయితే దేవుడు మన జీవితంలో ఇచ్చిన సాక్ష్యాన్ని అనేక మంది ఎదుట దాన్ని ప్రచురపరచడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. మనం చేయవలసిన విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన తోడును బట్టి మన యొక్క సమస్త విషయాల్లో ఆయన యొక్క మాటని అంగీకరించడం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త విషయాల్లో నీ మీద ఆధారపడడానికి మీరే సహాయం చేయండి. యోసేపు జీవితంలో చేసిన విధంగా మా యొక్క జీవితంలో కూడా ప్రభా నీ చిత్తం ఏమైనదో ప్రభా దాన్ని మేము గుర్తెరిగి ప్రభా దాని కొరకు అనుదినము నీ ఎదుట ప్రయాసపడే కృపను మీరే అనుగ్రహించండి. మీరే సహాయం చేసి నడిపిస్తారని ఈ చిన్న కొద్ది ప్రార్థన నజరేయును మా ప్రభుని రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.